నిమిషము ఈ మాటలను ఆలకించండి. ఈ మాటలలో జీవం అనేది ఉన్నదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగున సెలవిస్తున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని ఆయన సాక్ష్యం ఇచ్చినారు. వెలుగు అనగా దేనికి సూచనగా ఉన్నది అనగా పరిశుద్ధతకు, నీతికి, మనసులో శాంతి సమాధానానికి సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు వెలుగైనటువంటి వాడు, పరిశుద్ధత మరియు శాంతియు సమాధానకర్త ఉన్నాడు. ఆయన యందు నడుచువారు అనగా విశ్వాసం ఉంచేవారికి కూడా ఆయన శాంతి సమాధానమును వెలుగును అనుగ్రహించేటువంటి వాడు. ఈ లోకమంతయు చీకటిలో అనగా అశాంతమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి మనుషుల మధ్య ఉన్నది. కాబట్టి మనుషులందరూ వెలుగు కొరకు కనిపెడుతూ, నేను చీకటిలో ఉన్నాను దేవా, నన్ను వెలుగులోనికి నడిపించు అని ఆరాటపడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండగా యేసుక్రీస్తు వారి లోకానికి వెలుగుగా వచ్చి ప్రతి మనిషిని వెలిగించుట కొరకు ఆయన లేఖనముల ప్రకారము శిలువ మ్రాను మీద తన ప్రాణాన్ని యాగముగా అప్పగించి మరణించారండి. తిరిగి 3వ దినమున సజీవునిగా లేచారు. ఆయన ఏ నేరమును చేసి మరణించలేదు. సమస్త మానవుల పాపములచిన జీతము అనే మరణానికి పరిహారము రక్తప్రోక్షణం. కాబట్టి ఆయన మరణించి రక్తమును చిందించడం ద్వారా సమస్త మానవుల్లో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి చీకటి అనబడే పాపము తొలగించబడి వెలుగుమయమవుతారు. కాబట్టి వారు పరిశుద్ధులు ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఈ కార్యమును చేసి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము రేపటి దినాన్న గొప్ప పరిశుద్ధతను, నీతిని సంపాదించుకుని దేవుని రాజ్యానికి వారసులం అవుతున్నాం. మీరు గమనించారండి, ఇందులో ఒక్క రూపాయికి సంబంధించినటువంటి ప్రమేయం లేదు, ధన ప్రమేయం లేదండి, విశ్వాస మూలమున. కానీ నేడు ఏమనుకుంటున్నారంటే ధనమునిచ్చి దేవుడిని మెప్పించాలని, ధనమునిచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారని, ధనమునిచ్చి పాపముల నుండి విడుదల పొందుకున్నారని ఆలోచిస్తున్నారు. కానీ ధనముతో ప్రమేయం లేదు ఆత్మకు శాంతి అనే విషయం, ధనముతో ప్రమేయం లేదు పాపముల పరిహారం అనే విషయం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు పరిశుద్ధులుగా ఉచితముగా తీర్చబడుతున్నారు. మీ హృదయంలో యేసుక్రీస్తుకి విశ్వాసం ఉంచండి, నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించును గాక. ఆమేన్.